అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ ఆముదం పంటను ఆశిస్తున్న చీడ పురుగులు, సమగ్ర సస్యరక్షణ. పాము కాటుకు తక్షణమే చేపట్టాల్సిన చర్యలు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, కంది, ఉల్లి, టమోటా తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సుమారు 5,000 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ వేలాది ఎకరాల పంటలు నీటిలోనే ఉన్నాయి. నీటిలో ఉన్న పంటలు కుళ్లిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. పాక్షికంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కొన్ని రకాల సస్యరక్షణ చర్యలు చేపడితే పంటలను కొంతవరకు కాపాడుకోవచ్చంటూ చెబుతున్న శాస్త్రవేత్తలతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుజాతమ్మ గారు ఉన్నారు. కర్నూలు జిల్లాలో పంటల నష్టం ఎట్లా ఉంది? అంటే గత 15 రోజులుగా చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయండి జిల్లా వ్యాప్తంగా. అయితే దీనికి ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే తేలిక నేలల్లో ఉన్నారో అక్కడ కొంచెం పర్వాలేదు, కానీ ఎక్కడైతే బరువు నేలల్లో ఉన్నాయో అక్కడ వేసినటువంటి పత్తి పంట కానీ, మనకి సజ్జలున్నా కానీ, తర్వాత మొక్కజొన్న కానీ, కంది కానీ ఇవన్నీ కూడా దెబ్బతినడం జరిగింది. మనం ప్రస్తుతము కైరుప్పల గ్రామము యాస్పర్ మండలంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఏంటంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఇక్కడ హంద్రీ కాలం ఉంది, తర్వాత వాగు ఉంది. వీటికి ఏంటంటే పూడికి తీయలేదు, అవంతా కూడా పూడిపోయాయి, అంత చెట్లంతా మొలిచేసి ఇక్కడ పడిన వర్షం ఒక ఎత్తు అయితే పైనుంచి పడిన వర్షం నీరంతా కూడా వచ్చి పొలాల్లో చేరడం జరిగింది. దాదాపు 1,500 ఎకరాల్లో మనం చూసినట్లయితే పత్తి ఇప్పుడు ప్రస్తుతం కాయ పగిలే దశలో ఉంది. కరెక్ట్గా ఆ స్టేజ్లో మనకి వర్షం రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కాయలన్నీ కూడా కుళ్ళిపోవడము, తర్వాత వేరు దగ్గరంతా కూడా నీరు నిలబడిపోయి అంతా వేరు కుళ్ళిపోవడము జరిగింది. కాయ కుళ్ళిపోతుంది కాబట్టి దీనికి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఒక 10 లీటర్లకి 30 గ్రాములు, దాంతోపాటు ప్లాంటోమైసిన్ 1 గ్రాము కలిపి కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు కాయ అంటే కుళ్ళకుండా ఉంటుంది. తర్వాత దీంతోపాటు ఏంటంటే కాయ కూడా ఇప్పుడు వర్షాలకి పగలదనమాట, తడిగా ఉంటుంది. ఉన్న మంచి కాయలు ఒకటే అరా ఉన్న మంచి కాయలు కూడా పగలవు. దాన్ని పగలేటట్లు చేయాలి అంటే మనం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని ఎకరాకి మనము 4 కిలోలు పిచికారీ చేసుకోవాలి. ఇది చేసుకున్నట్లయితే కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మొక్కలు కుళ్ళిపోకుండా ఉండాలంటే దీనికి ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ తీసుకొని వచ్చి ఆ 2 కలిపి మనము మొక్కల మొదల దగ్గర పోసుకోవడం కానీ నీళ్ళలో కలిపి అలా చేస్తే కొంతవరకు మనము అంటే రక్షించుకోగలము. కానీ ఇది అంటే కొంతవరకు పరిష్కారం మాత్రమే. ఇది పూర్తిగా వాళ్ళు మొక్కలు రికవర్ అవుతాయని చెప్పలేని స్టేజ్లో ప్రస్తుత పంటలు ఉన్నాయండి. కొద్దిగా ఏమైనా ఎండలు వస్తే రికవర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా?
కొంతవరకు అంటే పూర్తిగా కాకుండా కొంత నల్లరేగడి నేలల్లో ఎక్కడైతే నీళ్లు నిలవలేకుండా ఉన్నాయో అక్కడ రికవర్ అవుతాయండి. ఎక్కడైతే నీళ్లు నిల్చున్నాయో అలాంటి దగ్గరలో మాత్రము మనకి ఉపయోగకరంగా ఉండదండి ఎండ వచ్చినా కూడా. ప్రస్తుతం మనతో పాటు బనవాసి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త రాఘవేంద్ర చౌదరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు కూడా పరిశీలిస్తున్నారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? గత వారం రోజులుగా మనకి కర్నూలు జిల్లాలో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ కురవడం జరిగింది సార్. ఆగస్టు మాసంలో వచ్చేసి కర్నూలు జిల్లాలో 110 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా మనకి 200 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడం జరిగింది. అంటే మనకి మోర్ దాన్ 100% ఎక్కువ వర్షపాతం కురవడం వల్ల మనకి ఈ కొన్ని ఏరియాస్, ఈ లోతట్టు ప్రాంతాలైనటువంటి మద్దికెర కానీ, మనకి ఆస్పరి కానీ, నెక్స్ట్ కొన్ని గ్రామాలు అంటే దేవనకొండలో కొన్ని గ్రామాలు కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి కౌతాలంలో ఇక్కడ ఇనండేషన్ జరిగిందండి. అంద్రినివా, తుంగభద్ర లోయర్ లెవెల్ కెనాల్స్ ఉండడం వల్ల ఇక్కడ ఏమైపోతుందంటే పైనుంచి రావడం వల్ల వరద ఇక్కడ కొన్ని కాలువ గట్లు, ఆగులు వంకలు గట్లు తెగిపోవడం వల్ల మనకి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వచ్చేసి కొంచెం జలమయం అవడం వల్ల మనకి ప్రత్తి అనేది నీళ్ళలో ఉండడం జరిగిందండి. ఎక్కువ నీరు నిల్వ ఉండడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ అటాక్ కావడం వల్ల మనకి ఏమైపోతుందంటే ఈ బోల్ రాట్ అంటే కాయకుళ్ళు తెగులు రావడం జరుగుతుంది. రూట్ రాట్ అంటే వేరుకుళ్ళు తెగులు కూడా రావడం జరుగుతుంది. చాలా చోట్ల పంట అంతా కూడా నీళ్ళలోనే మునిగిపోయింది. కాయలు కూడా నల్లగా అయిపోయి ఎందుకు పనికి రాకుండా కనిపిస్తున్నాయి. ఇదంతా నష్టపోయినట్లేనా, లేకపోతే ఏమైనా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఏమైనా అవకాశం? ఇప్పుడు ఏంటంటే మనకి పూత దశ నుంచి కాయ దశలో మధ్యలో ఉంది. కొన్ని చోట్ల కాయ కూడా ఆల్రెడీ వచ్చేసింది, కొన్ని చోట్ల పూత నుంచి కాయ ఏర్పడే దశలో ఉంది. మనకి అధిక వర్షాల వల్ల ఏమైపోతుందంటే బ్యాక్టీరియా మరియు ఫంగల్ అటాక్స్ వల్ల మనకి ఏంటంటే బోల్ రాట్, ఈ కాయ కుళ్ళు తెగులు రావడం జరుగుతుంది. దానివల్ల మనకి కాయ తొనల మధ్యలో నుంచి వర్షపు నీరు లోపలికి పోవడం వల్ల కాయలంతా నల్లగా కుళ్ళిపోవడం జరుగుతుంది. మనం మొత్తం నల్లగా అయిపోయిన దాన్ని అయితే రికవర్ చేయలేము. ఆల్రెడీ ఇప్పుడు చెట్టుకు మనకి ఇప్పుడు 20-25 కాయలు ఉన్నాయి ప్రస్తుతాన్ని చూసుకుంటే. దాంట్లో మనకి 5 నుంచి 10 కాయలు మాత్రమే ఈ విధంగా రావడం జరిగింది. మిగతా 15 కాయలు వచ్చేసి మనకి ఇంకా బోల్ రాట్ అంటే కాయ కుళ్ళే దశకు రాలేదు. సో ఫర్దర్గా రైతులు ట్రైకోడర్మా ఒక 10 గ్రాముల లీటర్ నీటికి, మరియు సూడోమోనాస్ ఒక 10 గ్రాముల లీటర్ నీటికి, లేదా కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి, లేదా దాంతో కాపరాక్సి క్లోరైడ్తో పాటు ప్లాంటోమైసిన్ 0.2 గ్రాముల లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మిగతా కాయలకి బ్యాక్టీరియల్ ఫంగల్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. ఆ కాయలు నాణ్యంగా మనకి ఉండే ఆరోగ్యంగా హెల్తీగా అవకాశం ఉంటుంది. ఇబ్బంది లేదు, మనకి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కురుస్తున్న ఈ వర్షాల వల్ల వేరే తెగుళ్ళు కానీ ఇట్లాంటివి అటాక్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మనకి ఇప్పుడు కురిసిన వర్షాలకి మనకి కొంచెం వేరుకుళ్ళు రావడానికి అవకాశం ఉందండి. రూట్ రాట్ 1 కిలో ట్రైకోడర్మా, 1 కిలో సూడోమోనాస్ని, ఒక 20 కిలోల సేంద్రియ పదార్థం బాగా మగ్గిన పశువులెరులో కలిపి కనుక ఈ వర్షాల మధ్యలో వేసుకున్నట్లయితే రూట్ రాట్ కలిగజేసే రైజాక్టీనియా శీలేంద్రాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదండి. రైతులు ఎవరన్నా మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఏ విధంగా సంప్రదించాలి? మమ్మల్ని చరవాణి నంబర్లో సంప్రదించవచ్చు అండి. మా కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి డైరెక్ట్లో సంప్రదించుకోవచ్చు. క్రాప్ వైజ్ మనకి ఈ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మాకు మెసేజ్ పెట్టి సంప్రదించుకోవచ్చు, లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. వాళ్ళు మేము సంప్రదిస్తే కూడా మేము ఇట్లా రైతులకి వచ్చేసి మా అడ్వైజరీస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8074420092. ఇది శాస్త్రవేత్తలు చెప్తుంది. కొంతవరకు అయినా ఈ వర్షాల నుంచి పంటలను కాపాడుకోవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా. వ్యవసాయానికి చీడపీడల బెడద మామూలే అయినా కృష్ణా జిల్లా రైతాంగం మరో పెను సవాలును ఎదుర్కొంటోంది. అదే పాము కాట్లు. వాస్తవానికి పాములు వ్యవసాయానికి మేలు చేసేవే. ఎలుకల సంతతిని ఇవి నియంత్రించడం ద్వారా రైతుకు పరోక్షంగా మంచినే చేస్తాయి. కానీ గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో వరదల తాకిడికి పాముల సంతతి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇదే సమయంలో పొలం పనులు జోరు మీదుండటం వల్ల రైతులు, రైతు కూలీలు పాము కాట్లకు గురవుతున్నారు. చాలల్లో పెద్ద పెద్ద పాములు ఉంటున్నాయి. నల్ల పాములు, తెల్ల పాములు, పెద్ద పెద్ద మచ్చ పాములు ఉంటున్నాయి. మాకు చాలా భయంతో వేస్తున్నాం. మరి మా పొట్ట కోసం మరి తప్పదు కదా, మేము వేస్తున్నాము. మరి దీనికి పరిష్కారం ఏమంటే చూపించండి. ఈ ఇక్కడ పొలాన్ని ఏ పని చేయాలన్నా పాములు ఎక్కువగా ఉన్నాయండి. రక్తపెంజర్లు, తాసు పాములు, బుర్రటొక్క పాములు రోజు 4-3 చంపుతున్నాము. జనం భయపడి రావట్లేదు, హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ ఏరియాలో పాములు బాగా ఉంటున్నాయండి. రక్తపింజర్లు, తాచుపాములు అయ్యి ఉంటున్నాయి. నార్మల్లో బాగా ఉంటున్నాయి పాములు. ఎలుకల మూలన పాములు వచ్చేస్తున్నాయి. మడి దగ్గర నీళ్ళు పెడతానికి వెళ్తేనో పాము ముట్టుకుంది. హాస్పిటల్కి వచ్చినా బాగానే చూశారు, చలాని పెట్టారు, ఇండియా చేశారు. రైతులు ఏంటి ఆదురదాకా వెళ్ళిపోయి మళ్ళీ నీళ్ళు తీయటమో లేకపోతే మడి పీక్కోవటమనో నాటేసుకుందానో ఆ దేశలో ఉంటారు. ఆ బురదలోనూ చెత్తలోనూ ఉండి కరిచేస్తున్నాయి విపరీతంగా. ఈ సంవత్సరం బాగా పెచ్చు పాములు, అవి తాసుపాములు ఉన్నాయి, పెంజిర్లు ఉన్నాయి, కట్ల పురుగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక రకం కాదు, ఏది పడుతుంది. పాము కాట్లు రైతుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించటం విషాదకరం. అసలు పాము కరిస్తే వెంటనే ఏం చేయాలి?
పాములన్నీ విషపూరితమైనవేనా? పాము కాటు వల్ల చనిపోకుండా ముందు జాగ్రత్తగా వేసుకునే టీకాలు లేదా మందులేమైనా ఉంటాయా? వివరాలు కృష్ణా జిల్లా చెల్లపల్లిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ దాసరి కస్తూరి రామకృష్ణ ప్రసాద్ నుంచి తెలుసుకుందాం. ఈ సీజన్లో పాము కాటు కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అన్ని హాస్పిటల్కి కూడా పాము కాటు కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. ఒకసారి వర్షాలు మొదలవగానే, నాట్లు మొదలవగానే అందరూ పొలాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. రైతులు, కూలీలు అందరూ. ఆ టైంలోనే పాములు కూడా బయటకు రావటం మూలంగా అప్పుడప్పుడు పాము కాట్లు కేసులు వస్తూ ఉంటాయి. దీనికి ప్రివెన్షన్, పాములు కరవకుండా ఉండాలి అనేది అనుకుంటే కనుక మన వైపున చాలా కష్టం మన ప్రాంతంలో. ఎందుకంటే గమ్ బూట్లు వేసుకోవాలి మోకాళ్ళ దాకా. బూట్లు వేసుకునే ఈ ఆనవాయితీ మనకి లేదు. కొత్తగా అలవాటు చేయడానికి ట్రై చేసినా కానీ అది మాత్రం సాధ్యం కాలేదు. థాయిలాండ్ లాంటి చోట్లయితే ఖచ్చితంగా వాళ్ళు పొలంలోకి వెళ్ళారంటే పెద్ద పెద్ద బూట్లు వేసుకుని వెళ్తారు. దాని మూలంగా చాలా ప్రివెంట్ చేయొచ్చు. కాళ్ళ మీద గరిచేవన్నీ కూడా కరవకుండా ఉంటాయి దాదాపుగా అనమాట. అయినా సరే మనకి కొన్ని కారణాలతో మనకి పాము కాటును తప్పించుకోలేము. సో కరిచినప్పుడు ఏం చేయాలి, ఇమీడియట్గా ఏం చేయాలి, తను పేషెంట్ ఏం చేయాలి, అట్లాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. మొట్టమొదట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు పాము కాటు మరణం 99.9% నివారించవచ్చు. కొన్ని జాగ్రత్తలు, 2-3 జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంటే మొట్టమొదట ఎవరికైనా వచ్చేది ఏంటంటే విపరీతమైన భయం. అమ్మో అయిపోయింది, నేను చచ్చిపోయాను అని చెప్పేసి ఒక అప్పగింతలు పెట్టేంత భయం వచ్చేస్తుంది. దీనికి పక్క వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిడ్లో మొట్టమొదటి భాగం ధైర్యం చెప్పడం. నీకేం పర్లేదు, నువ్వు కంగారు పడబాక అని చెప్తే అవతరాలకి ధైర్యం కాదు కదా, ఇంకా కోపం ఎక్కువ వస్తుంది. కలిసింది నిన్ను కాదు కదా, అందుకని నువ్వు చెప్తున్నావు ఎట్లాగా అని చెప్పేసి. అందుకని ధైర్యం చెప్పడంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, విషపాము కరిచినా సరే మందున్నది, దీనికి విరుగుడు మందున్నది, ఇది మందు లేని జబ్బు ఏం కాదు, నువ్వేం కంగారు పడబాకు, మనకు దగ్గరలోనే మందు ఉన్నది. ప్రతి పిహెచ్సిలో ఇప్పుడు యాంటీ స్నేక్ వెనం ఉన్నాయి. రెండోది ముఖ్యమైనది, ఈ విషపాము కరవటం మూలంగా ప్రమాదం అవ్వకుండా యాంటీ స్నేక్ వెనంతో బతికిన వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. ఒక ఉదాహరణ, ఇదిగో మన పక్కూళ్ళో ఫలానాయన కలిస్తే బతకలా అని చెప్పి చూపించాలి. అప్పుడు అతనికి ధైర్యం వస్తుంది. ఫస్ట్ చేయాల్సింది ధైర్యం. ధైర్యం అంటే ఇందులో ఈ 2 పాయింట్లు. ఆ తర్వాత ఏంటంటే, వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న యాంటీ స్నేక్ వెనం ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సో యాంటీ స్నేక్ వెనం ఎక్కడ దొరుకుతుందో మనం అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పేషెంట్ నడిపించకూడదు, పరిగెత్తించకూడదు. అంటే దూరంగా పొలాల్లో ఇక్కడ ఉన్నారనుకో, తొందరగా వెళ్దామని చెప్పేసి పరిగెత్తిస్తే స్నేక్ వెనం తొందరగా మొత్తం ఒళ్ళంతా పాకిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఏంటంటే, దగ్గరలో ఒక కారు పిలిపించుకుని వెళ్ళటం, లేదంటే ఒక స్కూటరు, మోటార్ సైకిల్, లేదంటే సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాలి. అంతేగాని నడిపించకూడదు. అట్లాగే తాడు కడతాం అనేది ఒకటి, మన వాళ్ళంతా బాగా గట్టిగా తాడు కట్టేస్తారు. అసలు తాడు కట్టాల్సిన అవసరం లేదు. టూర్నికే అంటాము, ఆ టూర్నికే కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ డామినేట్ చేసి కట్టాల్సిందే అని చెప్పంటే, ఎవరిదో ఒక తుండు తీసుకొచ్చి కట్టేస్తే సరిపోతుంది, కరిచిన భాగానికి పై భాగం. అంతకు మించి ఒక తాడును గట్టిగా రాయిలాగా కట్టేసేస్తే, బిగించి కట్టేసేయటం అంటే అది వేరే కాంప్లికేషన్స్ వస్తుంది అనమాట. అందుకని తాడు కట్టొద్దు అసలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ టైం అనేది లైఫ్ సేవింగ్. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. లేదా మనం కొన్ని టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎట్లా అంటే, దగ్గరలో నాటు వైద్యుడు ఉన్నాడు, లేకపోతే మంత్రం వేసే వైద్యుడు ఉన్నాడు అని చెప్పి అక్కడికి వెళ్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి టైం వేస్ట్ అయిపోతుంది. అంటే విషం మొత్తం అంతా పాకేసేసి ప్రమాదం అయిపోవచ్చు. అదే కట్లపాము, త్రాచుపాము కరిస్తే కనుక ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి ఆగిపోయిన తర్వాత ఏ డాక్టర్ ఏమీ చేయలేడు. ఇంకా సాధారణంగా హాస్పిటల్కి గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఊపిరి ఆగిపోయినా కానీ వెంటనే రివైవ్ చేస్తే ఎవరు చనిపోరు. కానీ హాస్పిటల్ బయటగా వచ్చేటప్పటికి డాక్టర్ చూసేటప్పటికే ఒక 5-6 నిమిషాలు లేట్ అయిపోతే ఇంక చేయగలిగింది ఏమీ లేదనమాట. అందుకని మనం వీలైనంత తొందరగా తీసుకెళ్ళాలి. టైం అనేది ఇక్కడ లైఫ్ సేవింగ్. మన దేశం మొత్తం మీద 5 రకాల విషపాములు ఉన్నాయి. మనిషిని చంపగలిగినంత విషం ఉన్నాయి. అందులో మన ప్రాంతంలో 3 రక్తపింజర, కట్లపాము, త్రాచుపాము, ఈ 3 ఈ ప్రాంతంలో అంతే ఉన్నాయి. దాదాపు ఒక 1000 కేసులు, పాము కాటు కేసులు నేను ట్రీట్ చేశాను. ట్రీట్ చేసిన వాటిల్లో హాస్పిటల్లోకి ఎంటర్ అయినప్పుడు బ్రెయిన్ డెత్ రాకుండా ఉంటే ఎవ్వరూ చనిపోరు. ఆల్రెడీ బ్రెయిన్ డెత్ వస్తే కనుక ఇక ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. అందుకని టైం చాలా ఇంపార్టెంటు. పాము కాటు మరణాలకి ముఖ్యమైన కారణం విషమే కాదు, అసలు ఆ ట్రీట్ చేయడానికి డాక్టర్కి అవకాశం ఇవ్వకపోవటం. అంటే కరిచిన తర్వాత అసలు
చాలామంది హాస్పిటల్కి రారు. నేను ప్రాక్టీస్ 1988లో చల్లపల్లిలో పెడితే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మా దగ్గరికి ఇక్కడున్న చల్లపల్లిలో ఉన్న డాక్టర్స్ ఎవరి దగ్గరికి కూడా ఒక్క పాము కాటు పేషెంట్ కూడా రాలా. అంటే అసలు పాము కాటుకి వైద్యం వేరే ఉంది, ఎంబీబీఎస్ డాక్టర్లు కాదు అనేది జనంలో ఆ టైంకి బాగా పాతుకుపోయిన విశ్వాసం అనమాట. దీని మూలంగా ఇంటి దగ్గరే చనిపోవటం, లేకపోతే నాటు వైద్యం దగ్గర చనిపోవటం, లేకపోతే ట్రాన్స్పోర్ట్లో చనిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మనం ఎక్కడ పిహెచ్సిలో ఉండే డాక్టర్ మొత్తం దాదాపుగా 199 పాము కాటు కేసులను ట్రీట్ చేయగలడు. ఆ ఒక్క కేసుని జాగ్రత్తగా రిఫర్ చేస్తే సరిపోతుంది. ఏటా సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్న నూనె గింజల పంట ఆముదం. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన ఆముదం సాగు ఇవాళ మెట్ట రైతులకు ఆదరువుగా నిలుస్తోంది. బీడు, బంజర్లకు పరిమితమైన ఆముదం పంటను హైబ్రిడ్ వంగడాల రాకతో అన్ని రకాల నేలల్లోనూ సాగు చేస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. వానాకాలపు పంటగా జూన్, జూలై మాసాల్లో విత్తుకున్న ఆముదం పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉండగా దాసరి పురుగు, లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతొలుచు పురుగు, పచ్చదోమ, తామర పురుగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఆగస్టు నుంచి నవంబర్ మాసాల్లో వీటి ఉధృతి అధికంగా ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ చీడ పురుగులను ఎలా నివారించుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి. ఈ యొక్క ఆముదం పంటల్లో ముఖ్యంగా దాసరి పురుగు, లద్దె పురుగు మరియు కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క దాసరి పురుగు ఇది మనకి ఆగస్టు నుండి మొదలయ్యి మనకి అక్టోబర్ మాసం వరకు ఎక్కువగా ఆశిస్తూ ఉంది. ఈ ఆశించడం వలన తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ యొక్క దాసరి పురుగు మనకి పిల్ల లార్వాలు ఆకులపై కానీ ఆకుల కింద చేరి తినడం వలన కేవలం ఈనెలు మాత్రమే మిగిలిస్తూ ఉంటాయి. ఈ యొక్క లార్వలని మనం నివారించుకోవడానికి ఈ యొక్క దాసరి పురుగుని మిత్ర పురుగు మైక్రోప్లిటిస్ అనే మిత్ర పురుగు ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా మనము ఎకరాకి ఒక 10 పక్షి స్థావరాలని అమర్చుకొని పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. మొదటి దశ లార్వాలు మనము చంపే విధంగా అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫినోఫాస్ 2 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.3 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లార్వలని మనము నివారించుకోవచ్చు. పొలం మొత్తం పూర్తిగా కోసిన తర్వాత ఈ యొక్క పొలాల్లో ఉన్న చెత్తను కనుక మనం కాల్చినట్టయితే ఈ యొక్క కోశస్థ దశలను మనము నివారించుకోవచ్చు. రెండోది చూసుకున్నట్టయితే మనము లద్దె పురుగు. ఈ యొక్క లద్దె పురుగు మనకి ఆగస్టు మాసం నుండి నవంబర్ మాసం వరకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ యొక్క తల్లి పురుగు ఆకుల పై భాగాన గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గీకి తినడం జరుగుతుంది. ఈ తర్వాత దశలో ఆకుల పైన ఇవి రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తూ ఉంటాయి. ఈ యొక్క లద్దె పురుగు పగటి వేళ మనకి కనిపించకుండా మొక్కల మొదల్లో దాక్కొని ఉండిపోతూ ఉంటాయి. అలానే ఈ యొక్క లార్వాలు మనం నివారించుకోవడానికి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని మనము గమనించుకోవాలి. అదేవిధంగా మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి మనము వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనము అదే మొదటి దశ లార్వాలు ఉధృతి యొక్క గనక మనం ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫినోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా థయోడికార్బ్ అనే మందు 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగుకు లార్వాలు ఎదిగినప్పుడు కానీ అదే ఉధృతి కనుక మనకు మరింతగా ఎక్కువగా గమనించినప్పుడు మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.3 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 2 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనం ఎదిగిన లార్వాలు నివారించుకోవడానికి 5 కిలోల తౌడు, 1/2 kg బెల్లము, 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైర్ఫాస్ తగినంత నీటితో కలుపుకొని చిన్నగా ఉండలు చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా చల్లుకున్నట్టయితే మనం ఈ యొక్క లద్దె పురుగుని మనము నివారించుకోవచ్చు. అదే రకంగా మనకి తామర పురుగు అనేది కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. ఈ యొక్క తామర పురుగు లేత ఆకుల పైన కానీ చిగురిస్తున్న ఆకుల్లో ఎక్కువగా గమనించవచ్చు. అదే రకంగా మనకి గెలలు ఏర్పడిన తర్వాత గెలల పైన మనకి
మనకి సోకడం అనేది జరుగుతుంది అనమాట. తామర పురుగు ఆశించినప్పుడు గెలలంతా మనకి నల్లగా అవ్వడం, మసిబారినట్టు అవుతూ ఉంటుంది. ఒక పేపర్ పై కానీ మన చేపై కానీ కొట్టుకొని చూసుకున్నట్టు అయితే ఈ యొక్క తామర పురుగుల కదలికలు కూడా మనం గమనించుకోవచ్చు. తామర పురుగు మనం గమనించినప్పుడు మనము ఫిప్రోనిల్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా అస్ట్రమిప్రిడ్ అనే మందు 0.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే కనుక థయామిథాక్సమ్ అనే మందు కూడా 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టు అయితే ఈ యొక్క తామర పురుగుని ఉధృతి మనము తగ్గించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణలోని మెదక్ జిల్లాలో ప్రస్తుత వానాకాలం సాగుకు సంబంధించి యూరియా కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ జిల్లా కలెక్టర్ వివరిస్తున్నారు. సీజన్కు సంబంధించి 26,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికే 20,000 మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు. రానున్న వారం 10 రోజుల్లో జిల్లాకు మరో 1,500 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని, అలానే రెండో దఫా ఎరువులు వేసే సమయంలో నానో యూరియా వాడుకోవచ్చంటూ చెబుతున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుతో ఈటీవీ ప్రతినిధి శేఖర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వారం నుంచి 10 రోజులుగా జిల్లాలో యూరియా కొరత అనేటువంటిది ఉధృతంగా కొనసాగుతుంది. అయితే దీనికోసం రైతులు ఎక్కడైతే ఫర్టిలైజర్ దుకాణాలు ఉన్నాయో అక్కడ కొన్ని యూరియా దొరకడం లేదని చెప్పి బారులెత్తు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం అనేటువంటి జరుగుతుంది. అసలు మెదక్ జిల్లాకు ఎంత యూరియా అవసరం ఉంటుంది, ఇప్పటివరకు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, ఇంకా ఎంత అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం ఎంత ఉంది, ఇప్పటి వరకు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, ఇంకా ఎంత అవసరం ఉంటుంది? మనకు సుమారుగా ఇప్పుడు అన్ని పంటలు కలుపుకొని 3,05,000 ఎకరాలలో మనకి పంట ఆల్రెడీ సాగు చేస్తూ ఉన్నారు. సో మొత్తం ఈ సీజన్కి మన అంచనా ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ అంతా తీసుకున్నట్టయితే మనకి 26,000 మెట్రిక్ టన్స్ల యూరియా అవసరం. సో కొద్దిమంది లేట్గా పంటలు వేసుకుంటారు కాబట్టి సెప్టెంబర్ మాసానికి సుమారుగా మనకి 4 నుంచి 5,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అంటే ఆగస్టు వరకు మనం చూసుకున్నట్టయితే సుమారుగా మనకి 21,000 మెట్రిక్ టన్స్ల యూరియా అవసరం. ఆల్రెడీ మన జిల్లాలో 20,000 మెట్రిక్ టన్స్ యూరియా ఆల్రెడీ వచ్చి ఉంది. ఇంకా మన దగ్గర ఒక 800 మెట్రిక్ టన్స్ స్టాక్ ఉంది. అదే కాకుండా రానున్న ఒక 1 వీక్ 10 డేస్లో ఇంకొక 1,500 మెట్రిక్ టన్స్ కూడా మన జిల్లాకు రాబోతూ ఉంది. అంటే మనకి ఎంతైతే అలాట్మెంట్ ఆగస్ట్కి కావాలనో దానికి సరిపడా యూరియా ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో రైతులకు అందరూ కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే సెప్టెంబర్లో ఎవరైతే కొనాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంటే చాలామంది వదంతులు సృష్టించడం వల్ల ఇంకా కొరత రాదేమో అనేసి కూడా చాలామంది కూడా లైన్లలో నిలబడుతూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా మనం అదే చెప్తున్నాం, సెప్టెంబర్కి కంపల్సరీగా వస్తుంది. నానో యూరియా వాడమని చెప్పి మీరు చాలా మటుకు జిల్లా ప్రజలకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వ్యవసాయ శాఖ ద్వారా మీరు ఏమైనా అవగాహన కార్యక్రమాలు కల్పించింది ఇప్పటివరకు? సో మనం వ్యవసాయ శాఖ ద్వారా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ద్వారా కూడా మనము నానో యూరియా మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. సో రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే ఫస్ట్ టైం ఏదైతే మనం యూరియా ఇస్తామో అప్పుడు నార్మల్గా మనకి బస్తాలలో దొరికే యూరియా జనరల్గా అది వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు సెకండ్ టైం ఏదైతే వేస్తామో అంటే అది మంచిగా ఆకు దశలో ఉంటుంది కాబట్టి ఈ దశలో ఏంటంటే మనము ఈ ద్రవ రూపంలో ఉండేది నానో యూరియా వాడుకోవచ్చు. ఇదే దానికన్నా ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనం స్ప్రే చేస్తాము, డైరెక్ట్ అది ఆకుల పైన పడి డైరెక్ట్ అది అబ్జర్వ్ అవుతుంది. సో మనం నార్మల్గా జనరల్గా వాడే యూరియానేమో కింద మనం వేస్తాము. అయితే ఒక్కొక్క యూరియా బస్తా మీద ఇతర పురుగు మందులు కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుందని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. అది మన మీ దృష్టికి వచ్చిందా? సో అది మన దృష్టికి అయితే రాలేదు. బట్ అయినా కానీ ముందు జాగ్రత్తగా మనం టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. సో ప్రతి మండలికి కూడా జాయింట్ టీమ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్తో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేస్తున్నాం. ఎక్కడైనా మనకి ఫిర్యాదు వస్తే కంపల్సరీగా ఆ ప్రైవేట్ డీలర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి రైతులను ఇబ్బంది పెట్టి యూరియా ఇవ్వాలంటే మీరు వేరే పెస్టిసైడ్స్ అవన్నీ కూడా కొనాలని ఎవరైనా షరతులు పెట్టినట్టయితే కంపల్సరీగా వారు చట్టరీత్యా చర్య తీసుకోవడము, లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. మెదక్ జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదని, రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలపడం అనేటువంటి జరిగింది. శేఖర్, మెదక్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.